ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఇంట్లో నా ఉనికిని కాపాడుకోవాలంటే కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడటమే బెటర్. అసలు ఇది లోపలుంటే కదా. బాబు ఆగండి బాబు. ఏంటి బాబు మీరు ఈ ఇంట్లో వాళ్లకు నాకు పోటీ పెడుతున్నారు? నువ్వు గెలవాలి చామ్. అబ్బా మీకు అర్థం కావడం లేదు బాబు. ఈ విషయంలో కూడా గొడవలెందుకు? వాళ్ళు కేర్ టేకర్ని పెడతామంటున్నారు కదా, పెట్టనివ్వచ్చు కదా. వాళ్ళు గనక సరిగ్గా చూసుకోకపోతే మేమున్నాం కదా. ఇదంతా అవసరమా బాబు? అవసరమే చామ్. చూస్తున్నావు కదా, వాళ్ళ మనసేంటో నీకు తెలుసు కదా. వాళ్ళేమీ నాన్న మీద ప్రేమతో వీళ్ళని తీసుకురాలేదు. వాళ్ళ స్వార్థం కోసమే పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు కచ్చాం. ప్రజెంట్ ఉన్న ఇంట్లో పరిస్థితుల్ని బట్టి ఇంట్లో వాళ్ళనే నమ్మలేని పరిస్థితి చామ్మంది. బయట వాళ్ళని ఎలా నమ్మేస్తాం చెప్పు? నాన్నకి ఏదైనా జరిగితే కష్టం కదా. అందుకే ఆ ఛాన్స్ నేను తీసుకోలేను. ప్రేమ్బాబు చెప్పేది కూడా నిజమేనమ్మా. బాబుగారిని నువ్వే చూసుకోవాలి. ఈ టెస్టులో నువ్వే పాస్ అవ్వాలి. చూసావు కదా, చందు కూడా అదే చెప్తుంది. ఇంకేం ఆలోచించకు చాం. లేదు బాబు, నేను ఆలోచిస్తుంది గొడవలెందుకు అని. మీరు ఆలోచించింది నిజమేగా. ఏది ఏమైనా సరే అయ్యగారు ముఖ్యమనే కదా నాకు కూడా ఉంటుంది. పదండి బాబు. మీకోసమే మామయ్య గారు ప్రొఫెషనల్ కేర్ టేకర్ని పిలిపించాను. హాయ్ సార్. నేను తీసుకొచ్చిన కేర్ టేకర్ మీ బాగోగులు బాగా చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది అంకుల్. హాయ్ సార్. చెప్పేశారా? ప్రేమ్ ఏంట్రా? పాపం ముచ్చట పడుతున్నారు నాన్న. ఎవరు టెస్ట్లో పాస్ అయితే వాళ్ళు మీకు కేర్ టేకర్గా ఉంటారు. మేం రెడీ సార్. ఓకే, మనం ఎవ్వరం ఇక్కడ లేమన్నట్టే ఉండాలి. ఎవ్వరూ ఏం మాట్లాడకూడదు. తను ప్రొఫెషనల్ ప్రేమ్, నేనేం చెప్తాను? చెప్తున్నాను. ఇప్పుడు మీరు మా నాన్నగారికి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేయండి. ఓకే సార్. సార్ టిఫిన్ చేయండి. మీరు టిఫిన్ చేస్తే టాబ్లెట్స్ వేసుకోవాలి. నాకు ఆకలి లేదమ్మా. ఆకలి లేకపోయినా తినాలి సార్. టాబ్లెట్స్ వేసుకోవాలి. చెప్పాను కదమ్మా, తర్వాత తింటాను. మెడిసిన్స్ కూడా తర్వాత వేసుకుంటాను. అక్కడ పెట్టు. ఓకే సార్, తర్వాత పిలవండి, వస్తాను. అలా వచ్చేసింది ఏంటిది? వదిన గారు, పేషెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు సార్. ఓహో, ఓకే ఓకే ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు టిఫిన్ తింటే టాబ్లెట్స్ వేసుకోవాలి. మధ్యాహ్నం పూట ఎవరన్నా టిఫిన్ చేస్తారమ్మా? మీరు మార్నింగ్ తినలేదు కదా సార్. చూసారా సార్ ఆ క్రియేటివిటీ? సూపర్. తినండి సార్, టాబ్లెట్లు వేసుకోవాలి. నాకు ఆకలిగా లేదమ్మా. మీరిప్పుడు తినకపోతే మా ఉద్యోగాలు పోతాయి సార్. పోనీ నేను తిన్నానని చెప్పనా అమ్మా? నీ ఉద్యోగం ఏం పోదు. అలా కాదు సార్, మీరు తినాలి. సరే తింటానులే, ఇచ్చి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వావ్! దేనికి వాహు? ఎందుకు ఈ చప్పట్లు? అంకుల్ తింటానని తీసుకున్నారు కదా ప్రేమ్. నేనేం చెప్పాను? మా నాన్నకి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేయించండి అనేగా. అది జరిగిందా? ప్లేట్ ఇచ్చి రమ్మన్నానా?
పేషెంట్ని విసిగించకూడదు సార్. అప్పుడు ఇలాగే చేస్తారనేగా మేము చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. 24 hours మేము ఉండం కదా. అప్పుడేంటి మా నాన్న పరిస్థితి? చామ్ అయ్యగారు, వేడి వేడి అన్నం, నెయ్యి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. అది చెప్పిన దానికి నాకే నోరూరిపోతుంది. తినేస్తారనుకున్నాను, తినలేదే. అయ్యగారు, వద్దనకూడదండి. ఆహారం కోసం మనం ఎదురు చూడాలి కానీ మన కోసం ఆహారం ఎదురు చూడకూడదు. ఆకలిగా లేదమ్మా. కొంచెం తినండి చాలు. మాత్రలు వేసుకోవాలి కదా మరి. టైంకి మందులు వేసుకుంటే ఆరోగ్యం త్వరగా బాగుపడుతుంది అయ్యగారు. ఇలా మా అందరితో చెప్పించుకోవడం మీకు అసలు ఇష్టం ఉండదు కదా. ఇలా ఉండకూడదనంటే మాత్రలు సరిగ్గా వేసుకోవాలి. మాత్రలు సరిగ్గా వేసుకోవాలంటే ఉత్తి కడుపుతో వేసుకోకూడదు కదా, తినాలి. తినండి అయ్యగారు. మీ అమ్మగారు పెడితే కాదంటారా? లేదు కదా. అయితే ఇది మీ అమ్మగారి ముద్ద. ఇంకా ఇది మీ నాన్నగారి ముద్ద. మా మంచి అయ్యగారు. ఇంకా ఇది మీకు ఇష్టమైన రమాదేవి అమ్మగారిది. ఇది అరుణ్ బాబుది. ఇంకా ఇదేమో ప్రేమ్ బాబుది. ఇంకా ఇదొక్కటే ఉంది అయ్యగారు, ఇది మీది. అందరిది తిని మరి మీరు తినరా? అందరికంటే మనమంటే మనకి ముందు ఇష్టం ఉంటుంది కదా, అందుకే తినేయండి. ఇంకా ఇది ఆఖరి ముద్ద, నా ముద్ద. అమ్మ చామంతి, నువ్వు ఇలా పెడుతుంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు తినిపించినట్టుగా ఉందమ్మా.